Hi everyone, IBBS clerk test number 68. Now reasoning section 66 నుంచి స్టార్ట్ అవుతుందండి. 66 నుంచి ట్రై చేద్దాం. ఫస్ట్ వన్ పజిల్ ఇచ్చారు మనకి 8 బాక్సెస్. 8 బాక్సెస్ ABCDFG and H are placed one above another but not necessarily in the same order. First one, two boxes are placed between F and E. F is placed above E. So clear గానే ఉంది ఇన్ఫర్మేషన్ మనకి. సో ఈకి ఎఫ్కి బిట్వీన్ టూ బాక్సెస్ ఉండాలి. ఎఫ్ ఈస్ ప్లేస్డ్ ఎబో ఈ పైన ఎఫ్ ఉండాలి అంటున్నారు కాబట్టి మనం పాయింట్ డైరెక్ట్గా తీసేసుకుందామండి. సో ఈ తీసుకున్నాం అండ్ అగైన్ ఈకి ఎఫ్కి బిట్వీన్ టూ బాక్సెస్ ఉండాలి. నౌ ఎఫ్ ఇక్కడ తీసుకున్నానండి. ఓకే, ద ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వన్ బాక్స్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ జీ. ఎఫ్కి జీకి బిట్వీన్ వన్ బాక్స్ అంటే ఏదర్ టాప్ ఆర్ బాటమ్, అంటే ఇక్కడ నుంచి మనకి కండిషన్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి కొంచెం బాటమ్ తీసుకున్నాను. ఈ ఇక్కడ తీసుకున్నాను. ఈకి ఎఫ్కి బిట్వీన్ టూ బాక్సెస్ తీసుకున్నాం. అలాగే ఎఫ్కి జీకి బిట్వీన్ వన్ బాక్స్ ఉండాలి అన్నప్పుడు ఎఫ్ ఇక్కడ తీసుకున్నారు కాబట్టి జీని ఇక్కడ తీసుకుని ఎఫ్కి జీకి ఇది ఒక పాసిబిలిటీ. దెన్ ఇంకో సెకండ్ థాట్ మనం కన్సిడర్ చేస్తే ఈ ఇక్కడ తీసుకున్నామండి. ఈకి ఎఫ్కి బిట్వీన్ టూ బాక్సెస్ సేమ్ యాజ్ ఇలాగే తీసుకుని ఎఫ్కి జీకి బిట్వీన్ వన్ బాక్స్ అనేది ఇలా తీసుకుని సో ముందు 1 2 3 4 5 6 బాక్సెస్ ఆర్డర్ ఇది. And the next one, the three boxes are placed between A and H. And the next one box is placed between F and G. Three boxes are placed between A and H. A ki H ki between three boxes undali anharu. Continuity ledandi. A is placed immediately below F. F ki immediately below A ravali anharu. So F ki immediately below A తీసుకోవాలి. A ki H ki between three members అంటే ఇక్కడ ఉన్నాయి మనకి 1 2 3 4 5 6 అయితే ఏకి హెచ్కి బిట్వీన్ త్రీ బాక్సెస్ అన్నప్పుడు ఇలా టాప్లో హెచ్ అని రాసుకోవచ్చు అండి, లేదా 1 2 3. సో ఇదొక పాసిబిలిటీ. దీంట్లో నుంచి సెకండ్ థాట్ మళ్ళీ వస్తుంది. ఒకవేళ ఇది ఫెయిల్ అయిపోతే మళ్ళీ మనం అప్లై చేసుకోవాల్సిందండి, అంటే హెచ్ని బాటంలో తీసి టాప్లో తీసుకోవాల్సి వస్తుంది. ఇదైనా అంతే, ఏకి హెచ్ టాప్ అయినా వెళ్ళొచ్చు, బాటమ్ అయినా వెళ్ళొచ్చు. ఫస్ట్ ఈ కండిషన్ చూద్దామండి, ఫెయిల్ అయిపోతే ఇంకో దానికి వెళ్దాం. And the next one, A is placed immediately below F. Two boxes are placed between C and H. C కి H కి between two boxes అన్నప్పుడు ఈ టూ ప్లేసెస్ వదిలేస్తే C ఇక్కడ తీసుకున్నామండి. అండ్ ద నెక్స్ట్ వన్, B ఈస్ ప్లేస్డ్ సమ్వేర్ అబోవ్ D. D పైన B ఉండాలి అంటున్నారు. సో డీని ఇక్కడ ప్లేస్ చేసి B ఇక్కడ రాస్తే అయిపోతుంది. అంటే మనం ఈ కండిషన్ ఇంకా టచ్ చేయకుండానే అయిపోయింది. సో దీంట్లో పాసిబిలిటీస్ వస్తాయి, బట్ అన్నీ ఒకేసారి చేయకుండా ఉన్న ఛాన్సెస్లో 2 3 ఛాన్సెస్ ఒకసారి ట్రై చేస్తాం, ఫెయిల్ అయితే మళ్ళీ ఇంకోసారి వెళ్తాం. దెన్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వెరిఫై చేసుకుందాం. హౌ మెనీ బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ హెచ్. ఎఫ్కి హెచ్కి బిట్వీన్ ఎన్ని బాక్సెస్ ఉన్నాయి అంటున్నారండి. నా ఎఫ్కి హెచ్కి బిట్వీన్ 2 అండ్ 4 బాక్సెస్ కాబట్టి 4 ఈజ్ ద ఆన్సర్. అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ అవుతుంది. విచ్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ ద టాప్. టాప్ అనేది జీ కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ అండి. విచ్ బాక్స్ ఈజ్ ద ప్లేస్డ్ జస్ట్ బిలో ఏ. ఏకి జస్ట్ బిలో అంటే ఇమీడియట్లీ కాబట్టి సి వస్తుందండి. ఫిఫ్త్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ. హౌ మెనీ బాక్సెస్ ఆర్ బిలో ఎఫ్. ఎఫ్కి బిలో 1 2 3 4 5 బాక్సెస్ కాబట్టి ఆన్సర్ ఈజ్ ద థర్డ్ ఆప్షన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిగార్డింగ్ బాక్స్ సి. సి గురించి ఏది ట్రూ అంటున్నారండి. టూ బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ బిట్వీన్ సి అండ్ డి. సికి డికి బిట్వీన్ టూ బాక్సెస్ అంటే ఫాల్స్. సెకండ్ ఆప్షన్, బాక్స్ సి ఈజ్ ప్లేస్డ్ బిలో డి. డికి బిలో సి ఉండాలి, ఫాల్స్. అండ్ ద నెక్స్ట్ వన్, థర్డ్ ఆప్షన్, బాక్స్ సి ఈజ్ ప్లేస్డ్ ఎట్ టాప్ అన్నారు, అసలు ఫాల్స్ అండి అది. ఓన్లీ 3 బాక్సెస్ ఆర్ ప్లేస్డ్ ఎబో సి. సి పైన ఓన్లీ 3 బాక్సెస్ అంటే అది కూడా ఫాల్స్. ఫిఫ్త్ ఆప్షన్, నో బాక్స్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ సి అండ్ ఏ. సికి ఏకి బిట్వీన్ నో బాక్స్ అన్నారు కాబట్టి దెన్ ద ఫిఫ్త్ ఆప్షన్ ఈస్ ద ట్రూ అవుతుందండి. నెక్స్ట్ వన్, డైరెక్షన్ ఇచ్చారు మనకి, డైరెక్షన్ తీసుకుని చేద్దాం. డైరెక్షన్ సెట్. నౌ అరుణ్ ఈస్ గోయింగ్ 5 kilometers towards the north direction to meet Balu. So Arun is going to 5 meters towards the north. Mid point Arun కింద కన్సిడర్ చేసుకుందాం ఫస్ట్ వన్. దెన్ ద మిడ్ పాయింట్ అరుణ్ అండి. అరుణ్ తీసుకున్నాను, రైట్. మిడ్ పాయింట్ అరుణ్ తీసుకున్నాను. అరుణ్ ఎక్కడ ఉన్నారంటే నార్త్కి వెళ్తున్నారు. అరుణ్ నార్త్కి వెళ్ళి, సో ఇక్కడ అరుణ్ అని తీసుకుందాం. అరుణ్ నార్త్కి వెళ్ళి దెన్ 5 meters వాక్ చేసి మీట్ టు బాలు. బాలుని మీట్ అయ్యారు అంటున్నారండి. సో బాలు ఇక్కడ 5 meters రాసుకుంటున్నాను. అండ్ ద నెక్స్ట్ వన్, దెన్ హీ టేక్స్ 8 meters ఈస్ట్ డైరెక్షన్ రీచ్ ద హర్ష. ఇక్కడ నుంచి 8 meters వెళ్ళారు అంటున్నారండి. సో ఇక్కడ నుంచి 8 meters అంటే మనం ఇలా తీసుకున్నాం ఈస్ట్కి 8 meters కాబట్టి మీట్ ద హర్ష. హర్ష అని తీసుకున్నానండి మళ్ళీ అగైన్. సో హర్ష. అండ్ దెన్ హీ టేక్స్ 10 kilometers సౌత్ డైరెక్షన్ రీచ్ మేఘా. సో ఇక్కడ నుంచి 10 kilometers మళ్ళీ అగైన్ సౌత్ డైరెక్షన్ వచ్చారంటున్నారు. ఇక్కడ మనకి 5 కాబట్టి ఇది 5. సో ఇంకో ఎక్స్ట్రా 5 అంటే మనం చేసేటప్పుడే అండర్లైన్ చేసేసుకుంటున్నాం, అంటే ఇలా డాట్స్ పెట్టేసుకున్నాం అనుకోండి మనకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇక్కడ సౌత్ డైరెక్షన్కి వచ్చారు 10 meters అండ్ రీచ్ టు మేఘా. అండ్ ద నెక్స్ట్ వన్, అండ్ దెన్ టేక్స్ ద 13 meters వెస్ట్ డైరెక్షన్ రీచ్ మిత్ర. ఇక్కడ నుంచి మళ్ళీ వెస్ట్ డైరెక్షన్కి వచ్చారండి, 13 meters వెళ్ళారంటండి.
సో 13 మీటర్స్ వెస్ట్ అంటే టాప్లో ఉంది మనకి 8 కాబట్టి ఇక్కడ నుంచి మనం 13 అండర్లైన్ చేసుకుందాం. రైట్, ఇది 8 అవుతుందండి, ఇది 5 అవుతుంది. మళ్ళీ మనం ఎక్స్ట్రా మెజర్మెంట్స్ వచ్చినాయి కాబట్టి, ఎక్స్ట్రా లైన్స్ వచ్చాయి కాబట్టి మనం మళ్ళీ డాట్స్ పెట్టుకుని కట్ చేసుకుంటే సేఫ్గా ఉంటాం. అండ్ ద నెక్స్ట్ వన్ 13 మీటర్స్ అండ్ రీచ్ పాయింట్ మిత్ర పేరు రాసుకుందాం. ఇక్కడ మిత్ర అని రీచ్ చేయాలి. అండ్ ద నెక్స్ట్ వన్ ఫైనలీ టేక్స్ టువర్డ్స్ ద నార్త్ డైరెక్షన్ అండ్ రీచ్ రుద్ర. 5 కిలోమీటర్స్ వాక్ చేశారు. రుద్ర అంటే యాక్చువల్గా అరుణ్కి ఎదురుగానే వస్తాడు మళ్ళీ. సో ఇక్కడతో అరుణ్ హోల్డ్ అయ్యాడు. సో ఇక్కడ ఎండ్ పాయింట్ స్టార్ట్ అయిపోయింది. సో దిస్ ఇస్ ద 5 మీటర్స్. ఓకే, ఇది మనకి ఇచ్చిన డయాగ్రామ్. సో ఇక్కడ నుంచి మనం ఏదన్నా చెక్ చేసుకునేటప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పర్సన్స్ మీట్ అవటం కాబట్టి ఏ పర్సన్ నుంచి ఎలా అడుగుతారో తెలియదు కాబట్టి మనం క్లియర్గా రాసుకున్నాం. నా ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. రుద్ర ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ టు బాలు. బాలు నుంచి చూస్తే రుద్ర అనేది ఏ డైరెక్షన్లో ఉంటారంటున్నారు. సో ఇక్కడ మనకి సో మీట్ లాస్ట్ వచ్చింది రుద్ర కాబట్టి రుద్రాని ఇక్కడ రాసేద్దామండి. సో అరుణ్ అండ్ ఈజ్ ద రుద్ర. ఇది మనకి ఇచ్చిన పాయింట్. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చెక్ చేసుకుంటే అరుణ్ నుంచి సో రుద్ర ఈజ్ ఇన్ విచ్ డైరెక్షన్ విత్ రెస్పెక్ట్ ద బాలు. బాలు నుంచి చూస్తే రుద్ర అనేది ఏ డైరెక్షన్ వస్తుంది అంటే మనకి సౌత్ బాటమ్ వెస్ట్, సౌత్ వెస్ట్ డైరెక్షన్ కాబట్టి సౌత్ వెస్ట్ ఈస్ ద ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద ట్రూ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ మిత్ర అండ్ హర్ష ఇస్ అప్రాక్సిమేట్లీ అంటున్నారు. మిత్రాకి హర్షకి అప్రాక్సిమేట్లీ డిస్టెన్స్ ఎంత అంటే మిత్ర ఇక్కడ ఉన్నారండి. సో హర్ష అంటే మళ్ళీ మనం డాట్స్ పెట్టుకుంటే ఇలా వెళ్తే ట్రాంగిల్ ఫామ్ అవుతుంది. మిత్రాకి హర్షకి అప్రాక్సిమేట్లీ ఇది 5 + 8 13 స్క్వేర్ 169, అదొక 10 స్క్వేర్ 100 అంటే 269 అంటే మనకి 16 స్క్వేర్ దాకా వెళ్ళొచ్చు అండి, అంతే కదా. 16 స్క్వేర్ 256, మనకి వచ్చింది 269 కాబట్టి 17 అవ్వదు 15 అవ్వదండి. సో 16 స్క్వేర్కి వెళ్తాం. సెకండ్ ఆప్షన్ ఇస్ అంటే అప్రాక్సిమేట్లీ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి దెన్ ద 16 అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ if Arif taken 20 meters towards the west direction from రుద్ర నుంచి ఆరిఫ్ వెస్ట్ కి 20 వెళ్తున్నారు అంటున్నారండి. సో ఇది యాడ్ అవుతున్న పాయింట్ కాబట్టి వైట్ డార్క్ మళ్ళీ ఇంకో లైన్ తీసుకుంటున్నాం. ఇఫ్ అన్నారు కాబట్టి ఈ క్వశ్చన్కి. సో ఆరిఫ్ ఇక్కడ ఉన్నారండి. రుద్ర నుంచి ఆరిఫ్ 20 కిలోమీటర్స్. ఇఫ్ ఆరిఫ్ టేకెన్ 20 కిలోమీటర్స్ టువర్డ్స్ ద వెస్ట్ డైరెక్షన్ ఫ్రమ్ రుద్ర నుంచి వెస్ట్ కి 20, ఆరిఫ్ ఇక్కడికి వచ్చారండి. అండ్ ఇఫ్ ఆసిఫ్ టేకెన్ 10 కిలోమీటర్స్ టువర్డ్స్ ద వెస్ట్ డైరెక్షన్ ఫ్రమ్ బాలు ఇక్కడ ఉన్నారండి. బాలు నుంచి ఇక్కడ ఆసిఫ్ 10 కిలోమీటర్స్ వెళ్ళారు అంటున్నారు. సో ఇక్కడ మనకు ఆల్రెడీ అప్డేట్ చేసిన లైన్ ఎంత అంటే ఇది బాటమ్ 5 కాబట్టి ఇది కూడా 5 ఉంటుంది. ఇంకొక 5 ఎక్స్ట్రా లైన్ గీసుకున్నాం అనుకోండి, ఇంకొక 5. సో ఇంకొక 5 గీసుకున్నాను అంటే 5. సో 10 మీటర్స్ అంటే ఇక్కడ మనం వాల్యూ కట్ చేసేసుకోవచ్చు అండి. ఇది 5 అవుతుంది అండ్ ద నెక్స్ట్ వన్ ఇది 15 అవుతుంది. అంటే మనకి 15 వాల్యూ దగ్గర ఆగిపోతుంది. సో ఇక్కడ మనకి ఆసిఫ్ ఉన్నాడండి. సో ఇది ఆరిఫ్, ఇది ఆసిఫ్. ఇది మనకి ఈ క్వశ్చన్కి యాడ్ అయిన ఫామ్. దెన్ ఫైండ్ అవుట్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఆసిఫ్ అండ్ ఆరిఫ్. ఆసిఫ్కి ఆరిఫ్కి డిస్టెన్స్ ఎంత అంటున్నారండి. సో ఆసిఫ్కి ఆరిఫ్కి డిస్టెన్స్ చెప్పాలంటే మనం తీసుకునేది రూట్ వాల్యూస్ కింద వస్తాయండి. సో 15 ఇది 15 అండ్ అగైన్ ఇది 5 అంటే ఇది 5. 15 స్క్వేర్ 225, అదొక 5 స్క్వేర్ 25. సో 225 అండ్ అదొక 25 అంటే 250 అంటే మనకి దగ్గరగా క్లోజ్గా ఉన్న ఆప్షన్స్లో నుంచి చెక్ చేసుకుంటూ వెళ్తామండి. సో మనకి ఆప్షన్స్ అప్రాక్సిమేట్లీ అంటారు కాబట్టి సో ఇక్కడ 12 మీటర్స్ ఉన్నాయండి. 15 స్క్వేర్ 225 అండ్ ఇది ఒక 5 కిలోమీటర్స్ ఉంది కదండి. సో 225 అండ్ ఒక 25 250 కట్ అయ్యే ఆప్షన్ అప్రాక్సిమేట్లీ ఎక్కడ ఉందో చూద్దాం. దెన్ ద ఫిఫ్త్ ఆప్షన్లో ఒకసారి వెరిఫై చేద్దాం. సో ఫిఫ్త్ ఆప్షన్ 16 కిలోమీటర్స్ అన్నారు కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ ఇచ్చేసాను. ఓకేనా. సో డయాగ్రామ్ లెంత్ ఉండటం వల్ల మనకి ఆప్షన్ అట్లా వెళ్ళిపోతుంది. సో ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ద నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ రుద్ర అండ్ హర్ష. రుద్రాకి హర్షకి డిస్టెన్స్ అప్రాక్సిమేట్లీ చెప్పండి అంటున్నారు. సేమ్ అండి, రుద్రాకి హర్షకి అప్రాక్సిమేట్లీ చెప్పాలి. ఇప్పుడు సో రుద్ర ఎక్కడ ఉన్నారంటే ఇక్కడ ఉన్నారు రుద్ర. నెక్స్ట్ వన్ హర్ష ఎక్కడ ఉన్నారంటే హర్ష. రుద్రాకి హర్షకి మధ్య డిస్టెన్స్ సో ఇక్కడ ఉన్నారు. ఇది రుద్ర స్టార్ట్ చేసిన పాయింట్ అండి. రుద్రాకి హర్షకి అంటే మళ్ళీ ఇది రూటే కదండి. సో ఇలా తీసుకుని మనం ఇలా స్టార్ట్ చేసుకుంటే రుద్రాకి హర్షకి ట్రయాంగిల్ వస్తుంది. ఇది 5 + 18 13 స్క్వేర్ ఇస్ ద 169 అండ్ ఇది ఒక 5 169 + 25. ఇలా తీసుకున్నప్పుడు దగ్గరగా ఉన్న వాల్యూ ఏందో చెక్ చేసుకుంటే సరిపోతుందండి. సో ఇక్కడ మనకు వచ్చేటప్పటికి 14 స్క్వేర్ అండ్ 15 స్క్వేర్ 16 స్క్వేర్ 17 స్క్వేర్. 14 స్క్వేర్ అయితే మనకి క్లోజ్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ ఇస్తామండి. సో 14 స్క్వేర్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ట్రూ. వాట్ ఈస్ ద నెక్స్ట్ క్వశ్చన్.
హూ హ్యాస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్. సో షార్టెస్ట్ డిస్టెన్స్ ఎవరికి ఉంది అంటున్నారు. సో ఉన్న వాళ్ళ షార్టెస్ట్ డిస్టెన్స్ చెక్ చేసుకుంటే మరణ అరుణ్ అండర్ ఆప్షన్ బేస్ వెళ్ళిపోవచ్చు అండి. ఆప్షన్ బేస్ చెక్ చేసుకుంటే వెళ్ళిపోతామే. సో మనకి ఇచ్చిన ఆప్షన్లో అరుణ్ అండ్ హర్ష ఫస్ట్ ఆప్షన్ అన్నారు. అరుణ్ ఎక్కడ ఉన్నారు? సో హర్ష చెక్ చేసుకుంటే అరుణ్ అండ్ హర్ష అంటే హర్ష. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది ట్రాంగిల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ మిత్ర అరుణ్ అన్నారండి. మిత్ర ఎక్కడున్నారు? సో అరుణ్ చెక్ చేస్తే మళ్ళీ ఇది ఒక ట్రాంగులర్ ఫామ్, ఇది కూడా ఎక్కువ డిస్టెన్స్ పెరిగిపోద్ది. ఇలా ఈచ్ ఆప్షన్ చెక్ చేసుకుంటే అరుణ్ అండ్ రుద్ర ఆప్షన్ బేస్ నుంచి వెళ్ళిపోతున్నాను అంతే. అరుణ్ అండ్ రుద్ర ఉన్న ఆప్షన్స్లో మనకి షార్టెస్ట్ డిస్టెన్స్ కనబడుతుంది 5 కిలోమీటర్స్ కాబట్టి. సో అరుణ్ అండ్ రుద్ర అనేది ఆప్షన్ బేస్ నుంచే వెళ్ళాను నేను. ఆప్షన్లో అరుణ్ అండ్ రుద్ర ఉంది కాబట్టి అరుణ్ అండ్ రుద్ర తీసుకున్నాను. ఓకే, ఆన్సర్ ఇస్ ద 5th ఆప్షన్ ఇస్ ద ట్రూ. ఇది డైరెక్షన్ బేస్ క్వశ్చన్ అండి. ద నెక్స్ట్ వన్, 9 members B, D, G, J, N, L, P, S and V sitting in a straight line facing north and they goes to different cities. There are Kolkata, Manali, Ranchi, Bhopal, Vizag, Hyderabad, Mumbai, Goa and Srinagar, but not necessarily in the same order. So 9 members unnaru, all of the facing is the north అని clear గా ఇచ్చారు. సో 9 members in place చేస్తూ స్టార్ట్ చేద్దాం పజిల్. Now first one, the one who goes to Bhopal sits to the immediate right of G. జీకి ఇమీడియట్ రైట్ లో భోపాల్ రావాలి అంటున్నారు కాబట్టి జీకి ఇమీడియట్ రైట్ లో భోపాల్ తీసుకుందాం. ఫస్ట్ వన్, జీకి ఇమీడియట్ రైట్ లో భోపాల్. జీ ఇక్కడ తీసుకున్నానండి. జీకి ఇమీడియట్ రైట్ లో భోపాల్ అంటే ఇక్కడ ప్లేస్ చేస్తాం. జీకి ఇమీడియట్ రైట్ లో భోపాల్, రైట్. అండ్ ద నెక్స్ట్ వన్, హూ మీన్స్ జీఏ కాబట్టి జీ ఈస్ థర్డ్ ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఎండ్. జీ అనేవాడు వన్ ఆఫ్ ద ఎండ్ నుంచి థర్డ్ ప్లేస్ కాబట్టి ఇక్కడ నేను 1, 2 ఇక్కడ జీని లెఫ్ట్ సైడ్ ఎండ్ లో ఉంచుకున్నానండి. నెక్స్ట్ ఈజ్ ద సెకండ్ పాసిబిలిటీ, మళ్ళీ మనం ట్రై చేద్దాం. దెర్ ఈస్ ద సెకండ్ పాసిబిలిటీకి వెళ్దాం. మళ్ళీ అగైన్ సెకండ్ పాసిబిలిటీకి వచ్చేటప్పుడు 1, 2, 3 వన్ ఆఫ్ ద ఎండ్ నుంచి జీ అనాలి. జీకి ఇమీడియట్ రైట్ లో భోపాల్ ఉండాలి కాబట్టి భోపాల్ ఇటు ప్లేస్ అవుతుందండి. భోపాల్ అనేది ఇక్కడ తీసుకున్నాం. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనం చూద్దాం. 1, 2, 3, 4 అయితే రిమైనింగ్ 5 మెంబర్స్ రావాలి, అంతే కదా. టోటల్గా ఉంది 9 మెంబర్స్ ఇన్ ద రో అన్నారు కాబట్టి సో 9 మెంబర్స్. ఇక్కడ మనకి 4 మెంబర్స్ వచ్చారు కాబట్టి 1, 2, 3, 4, 5 ఇక్కడికి ఇది అయిపోయిందండి. నెక్స్ట్ ఇది చెక్ చేసుకుంటే 1, 2, 3 అయిపోయింది కాబట్టి ఇంకా రిమైనింగ్ 6 తీసుకోవాల్సి వస్తుంది. 1, 2, 3, 4, 5 అండ్ 6. సో ఇలా అరేంజ్మెంట్ సరిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం పజిల్ స్టార్ట్ చేసుకుని 2 పాసిబిలిటీస్తో చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అండ్ ద నెక్స్ట్ వన్, ఓన్లీ 4 people సిట్ బిట్వీన్ హూ గోస్ టు భోపాల్ అండ్ వైజాగ్. భోపాల్కి వైజాగ్కి బిట్వీన్ 4 people ఉండాలి అంటున్నారు. సో భోపాల్ ఇక్కడ ఉంది కాబట్టి 1, 2, 3, 4 వదిలేస్తే వైజాగ్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఎండ్లో తీసుకుంటాం వైజాగ్ అని. ఇక్కడ భోపాల్ ఉంది కాబట్టి 1, 2, 3, 4 అని వైజాగ్ని ఇటు ప్లేస్లో షిఫ్ట్ చేసుకుంటామండి. సో భోపాల్కి వైజాగ్కి బిట్వీన్ 4 members. నెక్స్ట్ వన్, ఎన్ ఈ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ వన్ హూ గోస్ టు వైజాగ్. వైజాగ్కి సెకండ్ లెఫ్ట్లో ఎన్ రావాలంటున్నారు కాబట్టి వైజాగ్ ఇక్కడ ఉందండి. దెన్ ద సెకండ్ లెఫ్ట్ ఎన్, వైజాగ్ ఇక్కడ ఉంటే సెకండ్ లెఫ్ట్ ఎన్ ఇక్కడ ప్లేస్ చేస్తాం. అండ్ ద నెక్స్ట్ వన్, ఓన్లీ 3 persons సిట్టింగ్ బిట్వీన్ ఎన్ అండ్ హైదరాబాద్. ఎన్కి హైదరాబాద్కి బిట్వీన్ 3 persons ఉండాలి అంటున్నారు. ఎన్ ఇక్కడ తీసుకుంటే 3 members వదిలేస్తే జీ ఇస్ ద హైదరాబాద్ అవుతుందండి. అలాగే ఎన్ ఇక్కడ ఉంటే 3 places వదిలేస్తే హైదరాబాద్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు. ఎన్కి హైదరాబాద్కి బిట్వీన్. నెక్స్ట్ వన్, ఎస్ ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ద వన్ హూ గోస్ టు హైదరాబాద్. హైదరాబాద్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఎస్ ఉండాలి అంటున్నారు కాబట్టి హైదరాబాద్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఎస్ తీసుకున్నాము. ఎస్ ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ వన్ హూ గోస్ టు హైదరాబాద్. హైదరాబాద్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఎస్ అంటే ఎస్ ఇక్కడ ప్లేస్ చేసాం. హైదరాబాద్ ఇక్కడ ఉంది కాబట్టి ఇమీడియట్ లెఫ్ట్లో ఎస్ ఇక్కడ తీసుకున్నాము. అండ్ ద నెక్స్ట్ వన్, ద నంబర్ ఆఫ్ పర్సన్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్ ఈజ్ ద సేమ్ యాజ్ టు ద రైట్ ఆఫ్ జే. సో ఎస్కి లెఫ్ట్లో ఎంతమంది అయితే ఉన్నారు, జేకి రైట్లో. సో ఫస్ట్ ఛాన్స్లో ఎస్కి లెఫ్ట్లో 1 member ఉన్నారు కాబట్టి జేకి రైట్లో కూడా 1 member. ఎస్కి లెఫ్ట్లో 3 members కాబట్టి జేకి రైట్లో కూడా మనకి 3 members. అండ్ ద నెక్స్ట్ వన్, సేమ్ యాజ్ ద రైట్ ఆఫ్ జే. హూ మీన్స్ జే కాబట్టి జే గోస్ టు గోవా. డైరెక్ట్గా జే గోస్ టు గోవా అంటున్నారు కాబట్టి జే గోవా తీసేసుకున్నామండి. అండ్ ద నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ద వన్ హూ గోస్ టు కోల్కతా సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జే. జేకి సెకండ్ లెఫ్ట్లో కోల్కతా రావాలి అన్నారు. జేకి సెకండ్ లెఫ్ట్ అంటే ఇక్కడ మనం కోల్కతా తీసుకున్నాం. అండ్ ద నెక్స్ట్ వన్, జేకి సెకండ్ లెఫ్ట్లో కోల్కతా. పి గోస్ టు ముంబై అండ్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ జీ. జీకి థర్డ్ రైట్లో పి గోస్ టు ముంబై అండ్ ఈస్ టు ద రైట్ ఆఫ్ జీ. సో ఇంకో పాయింట్ తీసుకుందామండి మళ్ళీ. ద వన్ హూ గోస్ టు కోల్కతా సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ జే. జేకి సెకండ్ లెఫ్ట్లో కోల్కతా పాయింట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే పి గోస్ టు ముంబై.
అండ్ ఈస్ టు ద రైట్ ఆఫ్ జీ, జీకి రైట్లోనే ఉండాలి, పీ గోస్ టు ముంబై. మనకున్న ప్లేస్ ఒకే ఒక్క ఛాన్స్ ఉందండి, ఇక్కడ ఒక్క చోటే ఉంది, మిగిలినవన్నీ కుదరదు కాబట్టి లెటర్ని ఇక్కడ ప్లేస్ చేసి పీ గోస్ టు ముంబై అన్నారు కాబట్టి ఇక్కడ తీసుకున్నాం. జీకి రైట్లోనే ఉండాలి అని క్లియర్గా చెప్తున్నారు అంతే, ఇమీడియట్ అనలేదు కాబట్టి ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇక్కడైతే డైరెక్ట్గా పీని ఇక్కడ తీసుకున్నానండి, జీకి రైట్లోనే ఉండాలి పీ, అండ్ పీ ఈజ్ ద ముంబై అనేది ఇక్కడ అప్లై చేసుకున్నాం. అండ్ ద నెక్స్ట్ వన్ వి ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ పీ, పీకి ఇమీడియట్ లెఫ్ట్లో వి ఇక్కడ ప్లేస్ చేసాం, దెన్ ఇది ఇక్కడ ప్లేస్ చేసుకున్నాం. ఎల్ ఈజ్ ఇమీడియట్ టు ద నైదర్ జే నార్ ఎన్, ఎల్ అనేవాడు జేకి ఎన్కి నైబర్ కాదు అంటున్నారు. సో ఎల్ అనేవాడు జేకి ఎన్కి నైబర్ కాదంటే ఎల్ వన్ ఆఫ్ ద ఎన్ చేసాం, ఎల్ అనేవాడు జేకి ఎన్కి నైబర్ కాదంటే ఎల్ని ఇక్కడ ప్లేస్ చేసుకునే టైం ఉంది. ద నెక్స్ట్ వన్ ఓన్లీ 4 people సిట్ బిట్వీన్ ఎల్ అండ్ డి, ఎల్కి డికి బిట్వీన్ 4 people రావాలి. ఎల్ ఇక్కడ ఉన్నారు కాబట్టి 1 2 3 4 వదిలేస్తే డి ఇక్కడ వస్తుందండి, ఎల్ ఇక్కడ తీసుకుంటే 1 2 3 4 అంటే అసలు ఇక్కడ ఛాన్స్ లేదు, వి ప్లేస్ అయ్యారు కాబట్టి ఇక్కడతో ఇది ఎలిమినేట్ అవుతుంది. ఎల్కి డికి బిట్వీన్ 4 people. అండ్ దెన్ ద వన్ హూ గోస్ టు రాంచీ ఈజ్ ఇమీడియట్ రైట్ ఆఫ్ ద వన్ హూ గోస్ టు శ్రీనగర్, శ్రీనగర్కి ఇమీడియట్ రైట్లో రాంచీ ఉండాలి అంటున్నారు. నా శ్రీనగర్ తీసుకున్నామండి, శ్రీనగర్కి ఇమీడియట్ రైట్లో రాంచీ తీసుకున్నాం, ఫినిష్ అయిపోయింది. సో ఇంకా మనకి మిగిలిపోయిన లెటర్ అండ్ మిగిలిపోయిన సిటీ ఇంకా ఏదైనా ఉంటే అది కన్సిడర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకి మిగిలిపోయిన లెటర్స్లో స్టార్టింగ్ లెటర్ బి అన్నారు, అసలు బీనే రాలేదు కాబట్టి బీని ఇక్కడ ప్లేస్ చేసేసాం. ద నెక్స్ట్ వన్ మనకి మిగిలిపోయిన కాంబినేషన్స్లో రావాల్సిన డిఫరెంట్ సిటీస్ ఏంటంటే కోల్కతా ఆల్రెడీ ప్లేస్ చేసేసామండి, మనాలి అసలు ఎక్కడ రాయలేదు మనం. సో దిస్ ఈస్ ద మనాలి అండి, ఇది మనాలి సరిపోతుందండి. సో ఇక్కడతో దీంతో ప్లేసింగ్ అయిపోతుంది. ఓకే, దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్ని ఈజీగానే ఉంటాయి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎప్పుడు ఈజీగానే ఉంటాయి కదా. హూ గోస్ టు వైజాగ్ ఎవరు అంటున్నారు, సో వైజాగ్ బి కాబట్టి ఈజ్ ద థర్డ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ అవుతుంది. ఎన్ గోస్ ఇన్ టు విచ్ సిటీ, ఎన్ అనేది ఏ సిటీ అంటున్నారండి, సో ఎన్కి మనాలి అని ఇప్పుడే అప్లై చేసాం కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ అవుతుంది. హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ బి అండ్ ద వన్ హూ గోస్ టు రాంచీ, బీకి రాంచీకి బిట్వీన్ హౌ మెనీ అంటే బి ఇక్కడ ఉన్నారు, రాంచీ చివరు ఉన్నారండి. సో 2 4 6 members దాకా ఉన్నారు. 6 members ఉన్న ఆప్షన్ సెకండ్ ఆప్షన్ కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎస్ ఫ్రమ్ ద వన్ హూ గోస్ టు ముంబై, వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎస్ ఫ్రమ్ వన్ హూ గోస్ టు ముంబై. ముంబై నుంచి చూస్తే ఎస్ పొజిషన్ ఏంటంటే 1 2 3 థర్డ్ టు ద లెఫ్ట్ కాబట్టి దెన్ ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుందండి. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈస్ ద కరెక్ట్, ఏది కరెక్ట్ అంటున్నారు, ఎల్ రాంచీ అంటున్నారు, ఇస్ ద ఫాల్స్ అండి. ఎస్ మనాలి అంటున్నారు, అది కూడా ఫాల్సే. ఎన్ వైజాగ్ అంటున్నారు, అది కూడా ఫాల్సే. డి ముంబై ఇస్ అ ఫాల్స్ అండి. జీ హైదరాబాద్, సో ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, సో మనకి ఇక్కడ మిక్స్డ్ సిరీస్ ఇచ్చారండి. సో కంటిన్యూటీ ఎల్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్నాయి, మళ్ళీ మనకి అంటే ఈ బోర్డు సరిపోలేదు దానికి ఒకే సిరీస్ కనపడడానికి. సో ఫస్ట్ వన్, ఇఫ్ ఆల్ ద సింబల్స్ ఆర్ డిలీటెడ్ దెన్ ఫైండ్ విచ్ వన్ ఈస్ ద ఫోర్త్ టు ద రైట్ ఆఫ్ 11th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. సో మీకు ఆల్రెడీ మనం చెప్తున్న డిస్కషన్స్ 2 rights and 2 lefts వస్తే సబ్ట్రాక్షన్ అని, అలాగే రైట్ లెఫ్ట్ రైట్ వస్తే డిస్కషన్ ఇస్ ద ఎడిషన్ అని చెప్పి చెప్తున్నాం. దాని మీద బేస్ చేసుకుని త్వరగా కన్సిడర్ చేయొచ్చు. ఇఫ్ ఆల్ ద సింబల్స్ ఆర్ డిలీటెడ్ దెన్ ఫైండ్ విచ్ వన్ ఈస్ ద ఫోర్త్ టు ద రైట్ అన్నారు. నా ఫోర్త్ రైట్ ఆఫ్ 11th ఫ్రమ్ లెఫ్ట్, సో లెఫ్ట్ టు రైట్ కన్సిడర్ చేస్తే ఎడిషన్ కాబట్టి ఫ్రమ్ 11 + 4 15, లెఫ్ట్ సైడ్ నుంచి 15 కౌంట్ చేసుకుంటే సరిపోతుంది. సో లెఫ్ట్ నుంచి 15 కౌంట్ చేసేటప్పుడు సింబల్స్ ఆర్ డిలీటెడ్ అన్నాడు కాబట్టి సింబల్స్ కౌంట్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోదాం. లెఫ్ట్ సైడ్ నుంచి 15 కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 and 15. సో 4 వస్తుంది కాబట్టి 4 is the third option is the true అవుతుందండి. థర్డ్ ఆప్షన్ is the answer. And the next one, how many symbols are immediately preceded? How many symbols are there immediately preceded and immediately followed to a digit and a letter respectively? సో ఎప్పుడైతే రెస్పెక్టివ్లీ అన్నారో ఫస్ట్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ప్రెసిడ్ అన్నారు, ఇమీడియట్లీ ప్రెసిడెడ్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్. ఫస్ట్ ఇమీడియట్లీ ప్రెసిడెడ్ డిజిట్ అంటే సింబల్కి ముందు డిజిట్ ఉండాలి అంటున్నారు, అండ్ ఫాలోడ్లో మనకి లెటర్ ఉండాలి, రెస్పెక్టివ్లీ కాబట్టి ఇదే ఆర్డర్లో తీసుకున్నామండి కండిషన్. అంటే సింబల్ డిజిట్ లెటర్ కాంబినేషన్. సో ఫస్ట్ సింబల్స్ ఎక్కడ ఉన్నాయో వెరిఫై చేసుకుంటే వెళ్దాం, సరిపోతుంది. సింబల్స్ చాలానే ఉన్నాయి, వెరిఫై చేసుకుంటే సింబల్ ప్రెసిడెడ్లో డిజిట్ ఉండాలి. ఇవ్వండి, సింబల్ ప్రెసిడెడ్ డిజిట్ ఫాలోడ్ బై నెంబర్. సో 1 పేరు ఇక్కడ, సింబల్ డిజిట్ నెంబర్, ఇది ఫెయిల్ అవుతుందండి, ఈ సింబల్ మనకి వేస్ట్ కదా, సింబల్ ముందు డిజిట్ ఉండాలి కదా. సింబల్ డిజిట్ నెంబర్ ఇదిగోండి, సింబల్ ప్రెసిడెడ్ డిజిట్ ఫాలోడ్ బై లెటర్. సో మనకి 2 పేర్స్ ఇక్కడికి అయిపోయినాయి, 1 2.
మళ్ళీ అగైన్ సింబల్ ముందు డిజిట్ ఉండాలి, ఇది ఫెయిల్ అవుతుందండి. సింబల్ ముందు డిజిట్ లెటర్ 3 pairs అయిపోయినాయి అప్పటికే. ఆప్షన్లో మోర్ దెన్ 4 ఉంది కాబట్టి ట్రై చేయటమే మనం. మళ్ళీ అగైన్ సింబల్ ఇదిగోండి, సింబల్ డిజిట్ నెంబర్. సో సింబల్ ప్రెసిడెడ్ డిజిట్ ఫాలోడ్ బై లెటర్. సో ఇక్కడికే 4 pairs వచ్చినాయి. 1 more pair వస్తే మనకి ఆల్మోస్ట్ మోర్ దెన్ 4లోకి వెళ్ళిపోతాం. మళ్ళీ సింబల్ ముందు డిజిట్ చూసుకోవాలంటే సింబల్ ముందు డిజిట్ ఫాలోడ్ బై లెటర్. సో మోర్ దెన్ 4 అండి, 5th ఆప్షన్ ఇస్ ద ట్రూ. ఇంకా ఉంది కానీ మనకి అప్పటికే ఆన్సర్ ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ ఇఫ్ ఆల్ ద సింబల్స్ అండ్ డిజిట్స్ ఆర్ డిలీటెడ్, సింబల్స్ డిలీట్ చేయాలి, డిజిట్స్ ని డిలీట్ చేయాలి ఫ్రమ్ ద అబోవ్ అరేంజ్మెంట్స్, దెన్ విచ్ ఆఫ్ ద ఫిఫ్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ థర్డ్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. సో లెఫ్ట్ టు రైట్ డైరెక్షన్ వస్తే ఎడిషన్ కాబట్టి 8th రైట్ తీసుకుంటామండి. ఫ్రమ్ అన్నాడు కాబట్టి ఫ్రమ్ రైట్ హ్యాండ్ తీసుకుంటున్నాను అంతే. సో ఫ్రమ్ మీద బేస్ అయ్యాను తప్ప ఇక్కడ హైయెస్ట్ వాల్యూ లోయెస్ట్ వాల్యూ అనే కన్సిడరేషన్ చేయట్లేదు ఎప్పుడు. ఫ్రమ్ రైట్ హ్యాండ్. సో రైట్ టు లెఫ్ట్ ఎడిషన్ కాబట్టి 5 + 3 8, 8th రైట్. రైట్ సైడ్ నుంచి 8th అంటే ఇక్కడ నుంచి మనం కౌంట్ చేస్తాం. ఏమేమి డిలీట్ చేయాలంటే సింబల్స్ డిజిట్స్ డిలీట్ చేసేయండి అన్నారు. సింబల్స్ డిజిట్స్ ని కౌంట్ చేస్తే ఓన్లీ లెటర్లే కాబట్టి లెటర్లోకి వెళ్ళిపోతే సరిపోతుందండి. సారీ, సింబల్స్ డిజిట్స్ కట్ చేస్తే లెటర్స్ ఉంటాయి, నెంబర్స్ డిజిట్స్ అంటే నెంబర్సే కాబట్టి కట్ అయిపోయినాయి, సింబల్స్ కట్ అయిపోయినాయి. అంటే ఓన్లీ లెటర్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 రైట్, 4 5 6 7 8. సో ఏ ఈజ్ ద ఆన్సర్ అండి. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ. డైరెక్ట్ గానే వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్, విచ్ వన్ ఈజ్ ద 7th టు ద లెఫ్ట్ ఆఫ్ 7th లెఫ్ట్ అండ్ 28th లెఫ్ట్. 2 లెఫ్ట్స్ వస్తే మనం ఏం చెప్తున్నాం, ఇందాక ఆల్రెడీ రాసుకున్నాం కాబట్టి సబ్ట్రాక్షన్. సో 21st లెఫ్ట్. సో 28 7 డిఫరెన్స్ ఇస్ ద 21. బోత్ ఆర్ లెఫ్ట్ కాబట్టి డైరెక్షన్ ఇస్ ద సేమ్ లెఫ్టే కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి డైరెక్ట్ గా 21 కౌంట్ చేసుకోవడం అనేది. 3 6 9 10, ఇక్కడికి 10 అయిపోయినాయండి. మళ్ళీ 13 అండ్ 15 17 19 20 21. సి 4th ఆప్షన్ ఈస్ ద ట్రూ. ఇది దీనికి డైరెక్ట్ గా ఇలా కౌంటింగ్ చేయడమే. నెక్స్ట్ వన్, ఇఫ్ ఆల్ ద లెటర్స్ ఆర్ డిలీటెడ్ విచ్ వన్ ఈస్ ద 9th టు ద లెఫ్ట్ ఆఫ్ ది ఫిఫ్త్ ఫ్రమ్ ద రైట్ హ్యాండ్. లెఫ్ట్ రైట్ వస్తే ఎడిషన్ కాబట్టి 5 + 9 ఎంత అండి 14 రైట్. అసలు ఏమేమి డిలీట్ చేయమన్నారు, ఇఫ్ ఆల్ ద లెటర్స్ ఆర్ డిలీటెడ్, లెటర్స్ అన్ని డిలీట్ చేసుకుని కౌంట్ చెప్పండి రైట్ సైడ్ నుంచి అంటున్నారు. సో రైట్ సైడ్ నుంచి కౌంటింగ్ మనకి రైట్ అండ్ లెఫ్ట్ అంటే ఎడిషనే కాబట్టి చూడండి చెక్ చేసుకోండి. 9th లెఫ్ట్ అండ్ 5th రైట్ హ్యాండ్ 14 చేయాలి, లెటర్లు మాత్రమే డిలీట్ చేయాలి. ఇవన్నీ లెటర్లే కాబట్టి ఇవన్నీ కౌంటింగ్ లో తీసేద్దామండి. ఇవన్నీ లెటర్లే ఇక్కడ దాకా. సో ఇక్కడ నుంచి కౌంట్ స్టార్ట్ అవుతుంది మనకి. ఓకే, 1 2 3 నెక్స్ట్ 4 నెక్స్ట్ వన్ 5 and 6 7 నెక్స్ట్ వన్ 8 9 10 and 11 12 నెక్స్ట్ వన్ 13 and 14. సో 5th ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకే, లెటర్స్ డిలీట్ చేయమన్నారు కాబట్టి సింబల్స్ నెంబర్స్ ని కౌంట్ చేసుకుంటూ తీసుకోండి సరిపోతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, 6 persons Kavya, Madhu, Malhotra, Soni, Bindu, Ravi are doing the different professions of police, soldier, teacher, clerk, next one collector, doctor, and they like a different types of items like rose flower, New York City, Pepsi drink, white color, mango fruit, Timex watch, but not necessarily in the సేమ్ ఆర్డర్. సో ఇప్పుడు పర్సన్స్ తీసుకుని వాళ్ళకి కావాల్సిన సేమ్ ప్రొఫెషన్స్ తీసుకుని అలాగే వాళ్ళకి లైక్ చేసిన డిఫరెంట్ ఐటమ్స్ లైక్ చేస్తున్నారు, ఒక్కొక్కరు టైప్ ఆఫ్ ఐటమ్స్, అవన్నీ ప్లేస్ చేద్దాం. సో ముందు పర్సన్స్ ప్లేస్ చేసుకుందామండి. నా పర్సన్స్ వచ్చి ఫస్ట్ వన్ మనకి 6 persons కావ్య, మధు, మల్హోత్రా అంటున్నారు కదా. దెన్ ద ఫస్ట్ పాయింట్, ద 6 persons కావ్య. నౌ కావ్య and the next one Madhu, Kavya, Madhu, next Malhotra, next Soni, and the next one Bindu, and next one Ravi. So ఇక్కడ ప్లేస్ చేస్తామండి. ఇక్కడి నుంచి మనం పాయింట్ అవుట్ చేద్దాం. రైట్, నౌ ఫస్ట్ పాయింట్, Soni is not either doctor or teacher. సోనీ గురించి చెప్తున్నారు. సోనీ అనేది ఈజ్ ఎ నాట్ ఎయిదర్ డాక్టర్ ఆర్ టీచర్. సోనీ అనేది డాక్టర్ కాదు, టీచర్ కాదు అని చెప్తున్నారండి. సో ఆ పాయింట్స్ అన్ని మనం కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి పాసిబిలిటీస్ లేకుండా నెగిటివ్స్ అన్ని ఈ పర్సన్ కి లెఫ్ట్ సైడ్ రాసేద్దాం, ట్రూ అనేవన్నీ రైట్ సైడ్ రాసుకుందాం. సోనీ ఈజ్ నాట్ ఎయిదర్ డాక్టర్, సోనీ అనేవాళ్ళు డాక్టర్ కాదు అంటున్నారు, డిఓసి అని రాశాను. నెక్స్ట్ వన్ టీచర్ కాదు. సో ఇక్కడ ప్లేస్ ఉండదు కాబట్టి నేను 3 లెటర్స్ చూస్తాను, డాక్టర్ అండ్ టీచర్. అండ్ డస్ నాట్ లైక్ ఎయిదర్ కూల్ డ్రింక్, either cool or drink, and sorry, color.
ఎయిదర్ కలర్ ఆర్ డ్రింక్. సో వీళ్ళు కలర్ ఇష్టపడరు. కలర్ అంటే మనకి ఇచ్చిన కలర్లో వైట్ కలర్ ఉంది, డ్రింక్ అంటే మనకి పెప్సీ అది ఇచ్చినట్టున్నారు. సో ఇక్కడ కలర్ అంటే మనం కలర్ అనే రాసుకుందాం, ప్రజెంట్ ప్లేస్ చేసేటప్పుడు డైరెక్ట్గా రాస్తాం. ఇక్కడ కలర్ ఇష్టపడరు అంటున్నారు, నా కలర్ ఇష్టపడరు, అలాగే డ్రింక్ కూడా ఇష్టపడరు అంటండి సోనీ. సో కలరు, డ్రింక్, డాక్టరు, టీచర్ ఇవన్నీ నాట్ లైక్ సోనీ. ఓకే, ఇవన్నీ క్లియర్గా రాసుకుంటే కనుక మనం ఈ ప్రాబ్లమ్ని ఈజీగా కన్వే చేయగలం. అండ్ ద నెక్స్ట్ వన్, మల్హోత్రా. నెక్స్ట్ పాయింట్, మల్హోత్రా నెయిదర్ ఏ సోల్జర్ నార్ ఏ టీచర్. మళ్ళీ మల్హోత్రా దగ్గరికి వెళ్దామండి. సో మల్హోత్రా క్యారెక్టర్ ఇక్కడ ఉంది, ఈజ్ అ నెయిదర్ ఏ సోల్జర్ నార్ ఏ టీచర్. మల్హోత్రా అనేవాడు సోల్జర్ కాదు, అండ్ ద నెక్స్ట్ వన్ టీచర్ కూడా అవ్వలేడు. సో ఈ రెండు కాంబినేషన్స్ తీసుకున్నాం. అండ్ ఈ డస్ నాట్ లైక్ ఫ్రూట్ అండ్ ఫ్లవర్. ఫ్రూట్ అంటే మ్యాంగో ఫ్రూట్ అన్నాడు, ఫ్లవర్ అంటే రోజ్ ఫ్లవర్ అన్నారు. సో మనం ఇక్కడ వాడు ఇచ్చిందే తీసుకుందాం అండి, ఫ్రూట్ అండ్ ఫ్లవర్. సో ఇక్కడ మళ్ళీ రాసుకుందాం. లేదు అనుకోండి, మీరు కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలంటే ఇంకో పెన్ తీసుకుందాం. ఏముంది, ఫ్రూట్ అండ్ ఫ్లవర్. సో ఫ్రూట్ ఇష్టపడ్డు, నెక్స్ట్ ఫ్లవర్ కూడా తీసుకోవడం. ఓకే, ఇక్కడ కలర్ ఇష్టపడరు, అండ్ ద నెక్స్ట్ వన్ డ్రింక్. ఇది ఓకే, కలర్ అండ్ డ్రింక్. ఇది ఈ పాయింట్స్ అన్ని మీరు నీట్గా రఫ్ పేపర్ మీద నోట్ చేసుకుంటే ఈ పజిల్ సొల్యూషన్ ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వన్కి వెళ్దాం, మళ్ళీ నెక్స్ట్ పాయింట్కి వెళ్దామండి. నెక్స్ట్ వన్, మధు డస్ నాట్ లైక్ ఎయిదర్ కలర్. నెక్స్ట్ మల్హోత్రాది అయిపోయిందండి, నెక్స్ట్ మధుకి వెళ్దాం. మధు, రైట్. నెక్స్ట్ వన్, మధు డస్ నాట్ లైక్ ఎయిదర్ కలర్ ఫ్రూట్. మధు డస్ నాట్ లైక్ ఎయిదర్ కలర్ ఫ్రూట్. కలర్ కాదు ఆర్ ఫ్రూట్ కాదు అంటున్నారు. మధు ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది. మధు ఏంటంటే కలర్ కాదు ఫ్రూట్ కాదు అంటున్నారు. సేమ్ ఇక్కడ రాద్దాం, మధు కలర్ కాదు అంటున్నారు, నెక్స్ట్ వన్ ఫ్రూట్ కూడా కాదు అంటున్నారండి. మధు కలర్ కాదు, అండ్ ద సేమ్ టైం ఫ్రూట్ తీసుకోరు. అండ్ కావ్య నెయిదర్ ఏ పోలీస్ నార్ ఏ టీచర్. కావ్య అనేది పోలీస్ కాదు టీచర్ కాదు అంటున్నారండి. సో మళ్ళీ మనం డేటా తీసుకునేటప్పుడు ఇక్కడ రాసుకుందాం, కావ్య పోలీస్ అండ్ టీచర్. సో ఇక్కడ మీకు ఇంకా ఈజీగా కన్వే అవుతుంది. కావ్య అనేది పోలీస్ కాదు అండ్ టీచర్ కాదు. బిందు ఈజ్ వర్కింగ్ ఏ కలెక్టర్. ఇక్కడ ఒక్క చోట డైరెక్ట్గా చెప్తున్నారండి మనకి, బిందు ఈజ్ ఏ కలెక్టర్ అంటున్నారు కాబట్టి బిందు కలెక్టర్ అని ఇక్కడ రాసుకున్నాం, బిందు కలెక్టర్. సో ఇక్కడ ప్లేస్ చేస్తాను, బిందు ఈజ్ ఏ కలెక్టర్. బట్ షీ డస్ నాట్ లైక్ ఫ్రూట్ అండ్ కలర్. సో కానీ ఇక్కడ వీళ్ళు ఫ్రూట్ కలర్ ఇష్టపడరు అంటున్నారు కాబట్టి సేమ్ ఫ్రూట్ అండ్ కలర్ అనేది ఇక్కడ మళ్ళీ తీసుకుందాం అండి. ఫ్రూట్ ఇష్టపడరు అండ్ కలర్ కూడా ఇష్టపడరు అంటున్నారు. ఓకే, ఈ రెండు బిందు ఇష్టపడరు. అండ్ ద నెక్స్ట్ వన్, మల్హోత్రా నెయిదర్ డాక్టర్ నార్ పోలీస్. మల్హోత్రా అనేది ఆల్రెడీ మనకి సోల్జర్ కాదు టీచర్ కాదు, ఆల్రెడీ ఇక్కడ క్లియర్గా నోటీస్ చేసాం, సోల్జర్ కాదు టీచర్ కాదు. ఇంకా టూ వస్తున్నాయి చూడండి, మల్హోత్రా డాక్టర్ కాదు, పోలీస్ కాదు, సోల్జర్ కాదు, టీచర్ కాదు. అంటే ఖచ్చితంగా మిగిలిపోయిన మల్హోత్రా ఏ కండిషన్ మీద ఉంటుందంటే క్లర్క్ మాత్రమే ఖాళీగా ఉంది కాబట్టి మల్హోత్రా క్లర్క్ అనే విషయం క్లియర్గా నోటీస్ చేస్తున్నారండి. సో మల్హోత్రా క్లర్క్ అనే పాయింట్ డైరెక్ట్గా రాసాం. ఈ పాయింట్స్ మనకు అవసరం లేదు, ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారు కాబట్టి మల్హోత్రా. సో మల్హోత్రా ఈజ్ ద క్లర్క్. అండ్ ద నెక్స్ట్ వన్, అండ్ హీ డస్ నాట్ లైక్ వాచ్. సో మల్హోత్రా అనేది వాచ్ కూడా ఇష్టపడదు. మల్హోత్రా ఆల్రెడీ ఫ్రూట్స్ ఇష్టపడదు, ఫ్లవర్స్ ఇష్టపడదు, మల్హోత్రా అలాగే వాచ్ కూడా ఇష్టపడదు అంటున్నారు. సో వాచ్ ఇక్కడ తీసుకున్నానండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్, రవి లైక్స్ డ్రింక్. రవి లైక్స్ డ్రింక్ అంట. సో రవి ఎక్కడ ఉన్నారంటే ఇక్కడ ఉన్నారు. మనకి రవి లైక్స్ డ్రింక్ అంటే ఉన్న వాటిలో డ్రింక్ పెప్సీయే కాబట్టి సో పెప్సీయే తీసుకున్నామండి, పెప్సీ డ్రింక్. సో రవి లైక్స్ ఈజ్ ద పెప్సీ. రవి లైక్స్ డ్రింక్ బట్ హీ ఈజ్ నెయిదర్ పోలీస్ నార్ టీచర్. కానీ ఇతను ఏమి ఇష్టపడరు అంటే పోలీస్ కాదు టీచర్ కాదు అంటున్నారు. సో ఇక్కడ రాద్దాం, రవి అనేవాడు పోలీస్ కాదు అండ్ ద నెక్స్ట్ వన్ టీచర్ కూడా కాదు. సో బట్ ది డ్రింక్ ఈజ్ ద పెప్సీ. డ్రింక్ అని అన్నాడు పెప్సీ రాస్తానండి. ద నెక్స్ట్ వన్, సోల్జర్ లైక్స్ ఏ వాచ్ అంటున్నారు. దీనివల్ల మనకు యూజ్ ఏం లేదండి, పాయింట్స్ ఊరికే యూజ్ చేసుకోవడానికి ఇక్కడ మనం అప్లై చేసుకోవడానికి ఉంటుంది అంతే. సోల్జర్ లైక్స్ వాచ్ అనేది అలా హోల్డ్ ఉంచండి. అండ్ బిందు డస్ నాట్ లైక్ ఫ్లవర్. బిందు అనే క్యారెక్టర్ మళ్ళీ ఫ్లవర్ కూడా ఇష్టపడదు. సో ఇక్కడ మళ్ళీ మనం అప్లై చేసుకుంటాం, బిందు డస్ నాట్ లైక్ ఫ్లవర్. ఇదండి, ఇక్కడతో అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ డేటా మొత్తం ఎలిమినేట్ చేసుకుంటూ వన్ బై వన్ ప్లేస్ చేస్తేనే ఇందులో ప్లేస్ అవుతుంది. సో ఇక్కడ నుంచి వెరిఫికేషన్ స్టార్ట్ చేద్దామండి. ఇంకా దాంతో పని అయిపోయింది. ఇక్కడికి వద్దాం. ఫస్ట్ ఎవరిని కలెక్ట్ చేద్దాం, టీచర్ని కలెక్ట్ చేద్దాం. టీచర్ ఎక్కువ సార్లు రిపీట్ అయ్యారు మనకి. సో టీచర్ అనేది కావ్య అవ్వదు అంటున్నారు.
అలాగే టీచర్ అనేది సోనీ అవ్వదు అంటున్నారు. ఆల్రెడీ బిందు కలెక్టర్ కన్ఫర్మ్. రవి కూడా టీచర్ కాదు. అంటే టీచర్ అనే క్యారెక్టర్ మనకి ఉన్న వాటిలో మధు మాత్రమే అవ్వగలదు టీచర్. సో మధుకి వచ్చి టీచర్ని ప్లేస్ చేస్తున్నానండి. మధు వచ్చి టీచర్. సో ఇంకా టీచర్తో పని అయిపోయింది. అంటే టీచర్ మనం ప్లేస్ చేస్తాం కాబట్టి టీచర్ని ఎలిమినేట్ చేసేసి పక్కకు వచ్చేద్దాం. నెక్స్ట్ వన్ పోలీస్ని టచ్ చేద్దాం. టాప్ నుంచి వస్తున్నాను. నెక్స్ట్ పోలీస్ని చూద్దాం. కావ్య పోలీస్ కాదు. మధు మనకి మధును మాలో ఇక్కడ ఈ 2 క్యారెక్టర్స్ అనే వాళ్ళు ఇద్దరు, మధుని ఇంకొకరు ఎవరండి క్యారెక్టర్ మనకి ఇక్కడ ఇచ్చింది. ఈ 2 క్యారెక్టర్స్ ఆల్రెడీ టీచర్ క్లర్క్ అంటున్నారు కాబట్టి మల్హోత్రా, ఈ 2 ఆల్రెడీ ప్లేస్ అయిపోయినాయి. సో పోలీస్ అనేది ఇంకా మనం రవి కూడా పోలీస్ కదా, అంటే పోలీస్ ఎవరు అవ్వాలి? సోనీయే పోలీస్ అవ్వాలి. సో సోనీ ప్లేస్లోకి వెళ్ళి పోలీస్ తీసేసుకుందామండి. నో పోలీస్, నో టీచర్, క్లర్క్, పోలీస్, కలెక్టర్. ఇక నెక్స్ట్ మిగిలిపోయింది పోలీస్ కూడా వచ్చారు కాబట్టి ఇక్కడ మనకు అవసరం లేదు. డైరెక్ట్ పాయింట్ లాస్ట్లో సోల్జర్ లైక్స్ వాచ్ అంటున్నారు. సోల్జర్ లైక్స్ వాచ్ అంటే మనం ఎక్కడ తీసుకోవచ్చు? కావ్య దగ్గర ప్లేస్ ఉంది కాబట్టి కావ్యాకి సోల్జర్ అప్లై చేసుకుని హీ లైక్స్ వాచ్ అన్నారు కాబట్టి వాచ్ని ఇక్కడ మనం అప్లై చేసేద్దాం. హీ లైక్స్ వాచ్. సో వాచ్ అంటే ఇక్కడ మనకి వాచ్లో ఇచ్చారు. ఏ వాచ్ అంటే టైమెక్స్ వాచ్ అని. సో టైమెక్స్ అని ఇక్కడ అప్లై చేసుకుందాం. నేను క్వశ్చన్లో మనకి టైమెక్స్ వాచ్ ఉంది అనుకోండి, ఇబ్బంది పడతాం కాబట్టి టైమెక్స్. సో ఇక్కడతో ఈ సోల్జర్ కూడా ఇక్కడికి వచ్చేసింది. ఇక మనకి రిమైనింగ్ మిగిలిపోయిన కేటగిరీస్ చెక్ చేసుకుంటే అయిపోతుందండి. సోల్జర్ వచ్చారు, టీచరు, క్లర్క్, పోలీసు, కలెక్టర్. ఇంకెవరు రావాలో ఒకసారి చెక్ చేసుకోండి. బిందు, రవి ప్రొఫెసర్స్, పోలీస్, సోల్జర్, పోలీస్ వచ్చేసారు, సోల్జర్ వచ్చేసారు, నెక్స్ట్ టీచర్ వచ్చేసారు, క్లర్క్ వచ్చేసారు, నెక్స్ట్ కలెక్టర్ వచ్చేసారు, అండ్ డాక్టర్. డాక్టర్ రావాలి కాబట్టి డాక్టర్ని ఇక్కడ ప్లేస్ చేద్దాం. లాస్ట్లో డాక్టర్ని ప్లేస్ చేసేయండి. డాక్టర్. సో ఇక్కడితో ఇది అయిపోయిందండి. ఇక అటు పక్క మనకి వాళ్ళు డిఫరెంట్ ఫేవరెట్ అంటున్నారు కాబట్టి ఇప్పుడు అది తీసుకుందాం. నా ఇక్కడ మనకి సంబంధం లేదు, ఇది కూడా ఫినిష్ అయిపోయింది. నెక్స్ట్ వన్ మధు దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మళ్ళీ సేమ్ ఇక్కడ కలర్ అంటే వైట్ కలర్, అండ్ ఫ్రూట్స్ అంటే మ్యాంగో. ఇక్కడ ఫస్ట్ ఏదో కండిషన్ వెళ్ళాలి కాబట్టి ఫ్రూట్ దగ్గరికి వెళ్దాం. ఫ్రూట్ మధు ఇష్టపడదు అంటున్నారు, ఫ్రూట్ మల్హోత్రా కూడా ఇష్టపడరు అంటున్నారు. ఓకేనా, మల్హోత్రా ఫ్రూట్ ఇష్టపడరు. ఇక్కడ మల్హోత్రా మధు ఇద్దరు ఫ్రూట్స్ ఇష్టపడరు. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఫ్రూట్స్లో వచ్చేటప్పటికి ఇదిగోండి బిందు కూడా ఫ్రూట్ ఇష్టపడదు. ఇదిగోండి ఫ్రూట్ అనేది బిందు కూడా ఇష్టపడదు అంటున్నారు. అంటే ఫ్రూట్ తీసుకోవాల్సిన ఓన్లీ ఒకళ్ళు సోనీ మాత్రమే ఫ్రూట్స్ తీసుకుంటారండి. సో మాధవి కాదు, మల్హోత్రా కాదు, అండ్ మధు కాదు, మల్హోత్రా కాదు ఫ్రూట్స్లో. అండ్ ద నెక్స్ట్ వన్ బిందు కూడా కాదు. అంటే సోనీ ఒక్కటే మనకి ఫ్రూట్స్లో ఇచ్చేసుకుందాం. ఫ్రూట్స్ అంటే మనకి ఇచ్చిన ఫ్రూట్స్ ఏంటంటే డిఫరెంట్ మ్యాంగో ఫ్రూట్. సో సోనీకి మనం మ్యాంగో ఫ్రూట్ ఇస్తున్నాం. సోనీకేనా మనం ఇచ్చేది? రైట్, సోనీకి మనం మ్యాంగో ఫ్రూట్ ఇస్తున్నాం. మ్యాంగో. సో ఇక్కడతో మ్యాంగో ప్లేస్ చేశాను. రైట్. సో ఇక్కడ ఫ్రూట్ అయిపోయిందండి. ఫ్రూట్స్ మొత్తం ఎలిమినేట్ చేసుకుంటూ వస్తున్నాను స్లోగా. ఫ్రూట్స్ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్కి వెళ్దాం. కలర్స్లో వచ్చేటప్పటికి వైట్ కలర్ ఇచ్చారు. ఇక్కడ మధు కలర్ కాదు అంటున్నారు. అలాగే మనకి ఇచ్చిన దాంట్లో ఇక్కడ కలర్లో చూడండి బిందు కూడా కలర్ కాదు. ఇదిగోండి బిందు కలర్ కాదు, మధు కలర్ కాదు. బిందు మధు కలర్ కాదంటే మధ్యలో ఉన్న మల్హోత్రానే మనకి కలర్ అవ్వాలి. సో కలర్స్లో ఇక్కడ ఇచ్చిన వాటిలో వాడు వైట్ కలర్ ఏదో అంటున్నారు కాబట్టి దెన్ ఈజ్ ద మల్హోత్రాకి వైట్ కలర్ ఇచ్చేసుకుంటే సరిపోతుందండి. మల్హోత్రాకి వైట్ కలర్ ఇచ్చేస్తాం. సో కలర్ కూడా అయిపోయిందండి. ఇంకా రిమైనింగ్ మనకి మిగిలిపోయింది ఫ్రూట్ అండ్ ఫ్లవర్ మాత్రమే ప్లేస్ చేయాలి. సో మల్హోత్రా ఫ్లవర్ కాదు, సో ఫ్లవర్తో పని అయిపోయింది కాబట్టి తీసేసేయండి. నెక్స్ట్ వాచ్ కూడా మనకి వచ్చేసింది కదండి. నెక్స్ట్ టైమెక్స్ ఇదంతా అయిపోయింది, తీసేసేయండి. నెక్స్ట్ వన్ ఇక్కడికి వద్దామండి. ఇక్కడ ఫ్లవర్ కాదు అంటున్నారు. సో బిందు ఫ్లవర్ కాదు అన్నప్పుడు ఇక్కడ మనకి ఫ్లవర్ రోజ్ ఇక్కడ ఇచ్చేద్దామండి. ఫ్లవర్స్లో రోజే కదండి ఇచ్చింది, రోజ్ ఫ్లవర్. ఇంకా రిమైనింగ్ ఏదైతే మిగిలిపోయిందో అది బిందుకి అప్లై చేస్తే అయిపోతుంది. ఇంకా మిగిలిపోయింది న్యూయార్క్ కాబట్టి సో బిందుకి న్యూయార్క్ సిటీ ఇష్టం అండి. సో ఇలా ఉంటుంది. అస్సలు పాసిబిలిటీస్ లేకుండా కండిషన్స్ అన్ని మనం ఇలా నీట్గా చెక్ చేసుకుని ఫైనల్గా ఎలిమినేట్ చేస్తే పజిల్ ఎంత ఈజీగా సొల్యూషన్ వస్తుంది. నా ఫస్ట్ వన్ హూ లైక్స్ టైమెక్స్ అంటున్నారండి. నా టైమెక్స్ అనేది కావ్య కాబట్టి కావ్య ఈజ్ ద ఆన్సర్, సెకండ్ ఆప్షన్. ద నెక్స్ట్ వన్ హూ ఈజ్ ద డాక్టర్. సో డాక్టర్ ఎవరు అంటున్నారు కాబట్టి డాక్టర్ని వెరిఫై చేసుకుంటే రవి ఈజ్ ద డాక్టర్, థర్డ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ అవుతుందండి. నెక్స్ట్ వన్ హూ లైక్స్ న్యూయార్క్ సిటీ. సో న్యూయార్క్ సిటీ ఇష్టపడేది బిందు కాబట్టి బిందు ఈజ్ ద ఆన్సర్, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ. టీచర్స్ లైక్స్ విచ్ ఐటమ్. టీచర్ అనేవాడు ఏ ఐటమ్ ఇష్టపడతారు అంటున్నారు.
సో టీచర్ని చెక్ చేసుకుంటే వెళ్తే టీచర్ రోజ్ ఫ్లవర్ కాబట్టి రోజ్ ఫ్లవర్ అంటే ఐ మీన్ ఫ్లవర్ అయితే సెకండ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుందండి. ఫైండ్ అవుట్ ద కరెక్ట్ వన్ అంటున్నారు. సో ఏది కరెక్ట్ అంటున్నారు? సోలియర్ ఫ్లవర్. సో ఫస్ట్ వన్ సోలియర్ ఫ్లవర్ మ్యాచ్ అవుతుందో చూస్తే ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ టీచర్ కలర్ అంటున్నారు. సో టీచర్ కలర్ కాదు కదండి, టీచర్ ఫ్లవర్ కదా. నెక్స్ట్ సోలియర్కి వాచ్, అది ఫెయిల్. నెక్స్ట్ బిందు సిటీ. సో బిందు న్యూయార్క్ సిటీ, థర్డ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండి. అండ్ ద నెక్స్ట్ వన్. So next one, how many meaningful words can be made with the using letters A, E and M? A, E and M. Keeping L is the one of the letter of the word. So ఇక్కడ సింపుల్ గా చెప్తున్నారండి, AEML అనే లెటర్స్ తీసుకుని మీనింగ్ఫుల్ వర్డ్ క్రియేట్ చేయండి అని. AEML తీసుకుని మీనింగ్ఫుల్ వర్డ్స్ క్రియేట్ చేయండి అంటున్నారు. సో ఇక్కడ మనకి ఏవే వర్డ్స్ వస్తాయో చూడండి ఒకసారి. AEML. సో వన్ ఆఫ్ ద లెటర్ ఎల్ అని కూడా చెప్తున్నారు కాబట్టి క్లియర్ గా. సో AEML కండిషన్ లో ఫస్ట్ మనకి ఏమొస్తాయి చెప్పండి, మెయిల్ అనేది వస్తుంది కదా ఈజీగా. సో మెయిల్ ఒకటి వస్తుందండి, మెయిల్ తీసుకోండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వర్డ్స్, ఇక్కడ ఆప్షన్ లో మోర్ దెన్ 3 ఉంది కాబట్టి మెయిల్ వస్తుంది. మీల్స్ లో మనకి మీల్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఇంకా మేలు, మీలు. నెక్స్ట్ లేమ్ వస్తుందండి, లేమ్. ఓకే, లేమ్. నెక్స్ట్ వన్ మేళ, MELA. సో ఇలా మీనింగ్ఫుల్ వర్డ్స్ వస్తాయి. సో మీనింగ్ఫుల్ వర్డ్స్ కొంచెం మీరు ఎగ్జామ్ హాల్లో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఈ వర్డ్స్ మధ్యలో. అంతలో క్వశ్చన్ వదిలేసేయండి కానీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. మోర్ దెన్ 3, ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద ట్రూ. ఇది వర్డ్ పవర్ కదండి, అందుకని చెప్తున్నాను అట్లా. నెక్స్ట్ వన్, ఇఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్స్ 5, 6, 7, 3, 2, 9, 8, 4 ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్. సో ఇక్కడ ఇచ్చిన ఈ నెంబర్స్ తీసుకోండి అంటున్నారు. ఫస్ట్ వన్ 5, 6, 7, 3, 2, 9, 8, 4. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్. సో వీటిని ఇంక్రీజింగ్ ఆర్డర్ లో చెక్ చేసుకుంటే 2, నెక్స్ట్ వన్ 3, నెక్స్ట్ వన్ 4, 5, 6, 7, 8 and 9. సో కన్సిడర్ చేసుకుని హౌ మెనీ డిజిట్స్ విల్ రిమైన్ ద సేమ్ పొజిషన్స్. సేమ్ లో ఏమన్నా మ్యాచ్ అవుతున్నాయి వెరిఫై చేసుకుంటే వెళ్తే 8 ఒక్కటే మనకి మ్యాచ్ అవుతుంది. ఓన్లీ 1 అంటే ద సెకండ్ ఆప్షన్ ఈస్ ద ట్రూ అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఈస్ ద ఆన్సర్. ద నెక్స్ట్ వన్, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చారు మనకి. W to A, W నుంచి ఏకి వెళ్ళాలి అంటున్నారు. సో W నుంచి ఏకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం ఏ ఇక్కడ ఉన్నారు, W ఇక్కడ ఉన్నారు అంటే W నుంచి జేకి మూవ్ అయ్యి జే నుంచి ఈకి టచ్ చేసి ఈ నుంచి ఏకి వెళ్తాం. W నుంచి ఏకి ఏమో W నుంచి జేకి ఏమో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, జే నుంచి ఈకి రివర్స్ లో వెళ్తే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. నెక్స్ట్ వన్ ఈ నుంచి ఏకి వెళ్ళాలి. ఇప్పుడు ఈ నుంచి ఏకి వెళ్తే రివర్స్ లో వెళ్తే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కాస్త లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది, అంటే నో రిలేషన్, ఫెయిల్ అవుతుంది. ద సెకండ్ కంక్లూజన్ వెరిఫై చేద్దాం. ఫస్ట్ కంక్లూజన్ ఇస్ ద ఫెయిల్. ద సెకండ్ కంక్లూజన్ డి నుంచి ఎస్కి వెళ్ళాలి అంటున్నారు. డి నుంచి ఎస్కి వెళ్ళాలంటే సో డి ఏరియాలో ఉన్నారు ఎస్, మళ్ళీ మనం డి నుంచి జేకి వెళ్ళి జే నుంచి ఎస్కి వెళ్తాం. డి నుంచి జేకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, జే నుంచి ఎస్కి డైరెక్ట్ కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే దాన్ని లెస్ దాన్ కాబట్టి సెకండ్ కంక్లూజన్ ఇస్ ద ట్రూ. సెకండ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, ఈ టు సి, ఈ నుంచి సికి వెళ్ళాలి అంటున్నారు. సో ఈ నుంచి సికి వెళ్ళాలంటే డితో కాబట్టి ఈ నుంచి డి, డి నుంచి సి. ఈ నుంచి డికి రివర్స్ లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, డి నుంచి సికి డైరెక్ట్ గా గ్రేటర్ దాన్ కాబట్టి 1 ఈస్ ద ట్రూ. ద సెకండ్ కంక్లూజన్ బి టు ఎన్, బి నుంచి ఎన్కి వెళ్ళాలి అంటున్నారు. సో బి నుంచి ఎన్కి ఇలా డైరెక్ట్ గా కన్సిడర్ చేసుకోవచ్చు, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు. అసలు ఇక్కడ ఏముంది, లెస్ దాన్ ఉంది అంటే మనం అసలు తీసుకోం అసలు. ఓన్లీ కంక్లూజన్ 1 అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, సి టు ఎల్, సి నుంచి ఎల్కి వెళ్ళాలి అంటున్నారు. సో సి నుంచి ఎల్కి వెళ్ళాలంటే మనం తీసుకునే రిలేషన్ సి నుంచి కేకి వెళ్ళి కే నుంచి ఎల్కి వెళ్తాం. సి నుంచి కేకి వచ్చేటప్పటికి ఈక్వల్ టు, కే నుంచి ఎల్కి రివర్స్ లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఫైనల్ గా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రైట్ కాబట్టి 1 ఈస్ ద ట్రూ అవుతుందండి. సెకండ్ కంక్లూజన్ చెక్ చేస్తే హెచ్ నుంచి ఎస్కి వెళ్ళాలి. హెచ్ నుంచి ఎస్కి వెళ్ళాలి అంటే మనం ఎస్ ఇక్కడ ఉన్నారు, హెచ్ ఇక్కడ ఉన్నారు. సో హెచ్ నుంచి కేకి వెళ్ళి కే నుంచి ఎస్కి వెళ్తాం. హెచ్ నుంచి కేకి రివర్స్ లో వెళ్తే, హెచ్ నుంచి కేకి రివర్స్ లో వెళ్తే మనకి గ్రేటర్ దాన్ అండి, కే నుంచి ఎస్కి గ్రేటర్ దాన్. సో బోత్ 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్ కాబట్టి బోత్ 1 and 2 తీసుకున్నామండి. ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద ట్రూ. ద నెక్స్ట్ వన్ అండి, పజిల్ మళ్ళీ అగైన్. 7 persons PQRST and UV live in the 7 different floors, 1 at each floor. R lives above the 4th floor అన్నారు కాబట్టి మనం ఇక్కడ ఫ్లోర్స్ మొత్తాన్ని ప్లాన్ చేసుకోవాలండి. సో ఇక్కడ ఆర్డర్ ఏం చెప్పలేదు కానీ మనం తీసుకోవచ్చు ఇక్కడ. ఫస్ట్ వన్ 7 and the 6, 5, 4, 3, 2, 1. సో ఇక్కడ ఫ్లోర్స్ తీసుకున్నాం ఆర్డర్. సో ఇక్కడ మనం ఇప్పుడు ప్లేస్ చేసుకుందామండి అందరిని. నౌ ఫస్ట్ వన్, R lives a 4th floor but below the 7th floor. R lives above the 4th floor. 4th floor above లో ఉండాలి, 7th floor below ఉండాలి. అంటే మనకి ఛాన్సెస్ 5, 6 లో ఒక ఛాన్స్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఒక ఛాన్స్ తీసుకున్నాం అండి, ఇక్కడ ఒక ఛాన్స్ తీసుకున్నాం. అండ్ ద నెక్స్ట్ వన్, there are 3 floors between R and P. సో ఇక్కడ 3 members వస్తే P ఇక్కడ వస్తారండి, ఇక్కడ 3 members వదిలేస్తే P ఇక్కడ తీసుకుంటాం. Q is just below
క్యూ ఈజ్ జస్ట్ బిలో టీ, క్యూ ఈజ్ జస్ట్ బిలో టీ, టీ కింద క్యూ రావాలి అంటున్నారు. ఇది మనకి నెక్స్ట్ పాయింట్లో ఉపయోగపడింది. నెక్స్ట్ వన్ ఇంకా క్లియర్గా డిస్కస్ చేసుకోవాలంటే ఉన్న 3 లైన్స్ ఒకటి క్యూ లీవ్స్ అని డైరెక్ట్ కనపడుతుంది. క్యూ లీవ్స్ అని ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అని. సో క్యూ లీవ్స్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అంటే టీ అండ్ క్యూ 5-4లో తీసేసుకోవచ్చు కదండి. టీ అండ్ క్యూ ఇక్కడ తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ అప్లై చేసుకోవాలనుకుంటే కనుక టీ అండ్ క్యూ ఇక్కడేం తీసుకోవచ్చు, లేదా 3-2లో కూడా తీసుకోవచ్చు. వెయిట్ చేద్దాం. క్యూ ఈజ్ జస్ట్ బిలో టీ. నెక్స్ట్ వన్ యూ లీవ్స్ అన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ అబోవ్ ద ఎస్ అండ్ నాట్ ఆన్ టాప్ మోస్ట్ ఫ్లోర్. ఇదంతా యూ గురించి. యూ అనేది టాప్ మోస్ట్ ఫ్లోర్లో ఉండకూడదు, బట్ యూ ఈజ్ ద ఆడ్ నెంబర్ ఫ్లోర్లో ఉండాలి. ఎస్ ఎబోలో ఉండాలి. అంటే యూ అండ్ ఎస్ కాంబినేషన్ ఇక్కడ తీసుకున్నామండి. ఇక్కడ చెక్ చేసుకుంటే యూ అండ్ ఎస్ యూ ఈజ్ ద ఆడ్ నెంబర్ ఫ్లోర్లోనే ఉండాలి అంటే టాప్ మోస్ట్ కాదు అంటున్నారు కాబట్టి యూ ఇక్కడ తీసుకుని యూ అండ్ ఎస్ కాంబినేషన్ ఇక్కడ తీసుకున్నామండి. ఇప్పుడు టీ అండ్ క్యూ రిలేషన్ తీసుకోవాలి కాబట్టి క్యూ ఈజ్ ద ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అంటున్నారు కాబట్టి టీ అండ్ క్యూ అనేది ఇక్కడ తీసుకుని ప్లేస్ చేసి ఒకసారి కండిషన్స్ అన్ని వెరిఫై చేస్తే అయిపోతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ 7 మెంబర్స్ అన్నారు కాబట్టి పి క్యూ ఆర్ ఎస్ టి యు వి. సో వి తీసుకుని ఇక్కడ ప్లేస్ చేసాం. ఒకసారి కండిషన్స్ చదువుకుంటే ఏది ఫెయిల్ అయిద్దో తెలిసిపోతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ క్యూ లివ్స్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్, ఆర్ అండ్ యూ నాట్ లివింగ్ ఇమీడియట్లీ ఫ్లోర్స్. ఆర్ అండ్ వి అనేవాళ్ళు ఆర్ అండ్ యూ అనేది నాట్ లివింగ్ ఇమీడియట్లీ అని అనేది కండిషన్ ఓకే సాటిస్ఫై అవుతుందండి. ద లాస్ట్ వన్ టీ లివ్స్ బిలో వి, వికి బిలోనే టీ ఉండాలి అంటున్నారు. బట్ ఇక్కడ ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఇది ఫెయిల్ చేస్తాం. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్ని ఈజీగానే ఉంటాయి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లివ్స్ ఇన్ ద టాప్ ఫ్లోర్. టాప్ ఫ్లోర్లో ఉంది వి కాబట్టి ఆన్సర్ ఇస్ ద 4th ఆప్షన్. హౌ మెనీ ఫ్లోర్స్ ఆర్ దేర్ బిట్వీన్ ఆర్ అండ్ క్యూ. ఆర్కి క్యూకి ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి అంటున్నారు. సో ఆర్ అండ్ క్యూకి ఫ్లోర్స్ ఇస్ ద 1 ఫ్లోర్ ఉంది కాబట్టి 3rd ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుందండి. ఆన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్లోర్ పీ లివ్స్. సో పీ లివ్స్ అనేది ఏ ఫ్లోర్లో ఉందంటే 2nd ఫ్లోర్ కాబట్టి 4th ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. ఇఫ్ ఆల్ ద పర్సన్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. టాప్ నుంచి రాసుకుని వెళ్తే పి క్యూ ఆర్ ఎస్ టి యు వి. సో ఒక చోట కూడా మ్యాచ్ అవ్వరండి సేమ్ ప్లేస్, నో 1 అని. అండ్ ద నెక్స్ట్ వన్ 4 ఆఫ్ ది ఫాలోయింగ్ 5 మీన్స్ ఆడ్ మ్యాన్ అవుట్ కాబట్టి ఒకసారి వెరిఫై చేద్దాం. ఫస్ట్ వన్ ఎస్ అన్నారండి, ఎస్ ఈజ్ ద ఆడ్ నెంబర్ ఫ్లోర్ అంటున్నాను నేను. నెక్స్ట్ వి అంటున్నారు, వి ఈజ్ ఆల్సో ఆడ్ నెంబర్ ఫ్లోర్. నెక్స్ట్ టీ కూడా ఈజ్ ఆడ్ నెంబర్ ఫ్లోర్. క్యూ అనేది ఈవెన్ నెంబర్. సో 4th ఆప్షన్ ఈజ్ ద ఆడ్ మ్యాన్ అవుట్ అండి. నెక్స్ట్ మనం నెంబర్ సిరీస్కి మూవ్ అవుదాం. ఓకే, నెక్స్ట్ వన్ నెంబర్ సిరీస్ అండి. బట్ ఇక్కడ మనకి ఫైండ్ ద రాంగ్ నెంబర్ అన్నారు. సో రాంగ్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. ఇక్కడ ప్రాబ్లం చూస్తే డిఫరెన్స్ సిరీస్ ఉంది కాబట్టి డిఫరెన్స్ చెక్ చేసుకుందాం. 26, 36 డిఫరెన్స్ ఇస్ ద 10 అని. నెక్స్ట్ వన్ డిఫరెన్స్ ఇస్ 36 అండ్ 48 అంటే 12 అని. 10, 12 అంటే ఒకసారి 14 చెక్ చేసుకుంటే 62 మ్యాచ్ అయిందండి. నెక్స్ట్ 16 తీసుకున్నా అంటే ఈవెన్ నెంబర్స్ అంతే, ఆర్డర్ ఏం లేదు. నో 74 ఇస్ ద రాంగ్ నెంబర్ అవుతుందండి. సో డైరెక్ట్ క్వశ్చనే ఈజీగానే కనెక్ట్ అయిపోతుంది మనకి. ద నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ద నెక్స్ట్ వన్ అగైన్ మల్టిప్లికేషన్ సిరీసా అంటే 21తో స్టార్ట్ చేసి 504 అంటే మనకి డైరెక్ట్ మల్టిప్లికేషన్ అయితే కుదరట్లేదు. కానీ ఇక్కడ చూడండి 42 into 3 మ్యాచ్ అవుతుంది, 126 into 4 మ్యాచ్ అవుతుంది. 4, 3 అంటే ఇక్కడ 2 times, ఇక్కడ 1 time రావాలి. 21 into 1 అంటే 21 రావాలి కదా. 21 2s are 42. సో డైరెక్ట్ మల్టిప్లికేషన్సే, బట్ రైట్ సైడ్ నుంచి అయితే మనకి కొంచెం కన్వీనియంట్గా ఉంటుందండి. సో రాంగ్ ఇస్ ద 22 అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ మళ్ళీ అగైన్ డిఫరెన్స్ సిరీస్ చెక్ చేసుకోవచ్చు, మల్టిప్లికేషన్కి వెళ్ళలేం కాబట్టి. 456 and 312. 456, 312 డిఫరెన్స్ తీసుకుంటే మనకి 144 వస్తుందండి. 144 డిఫరెన్స్ వాల్యూ. నెక్స్ట్ వన్ 312 and 4 అంటే ఒకటి సబ్ట్రాక్షన్ ఒకటి ఎడిషన్లో ఉంది అంతే. 312 and 481. సో 312, 481 అంటే డిఫరెన్స్ వాల్యూ వచ్చి 169. ఎప్పుడు ఎందుకంటే 12 square 13 square అని డైరెక్ట్గా డిఫరెన్స్ వాల్యూ ఉంది. 12, 13 నెక్స్ట్ 14 square ఇస్ ద 196. 481కి 196 సబ్ట్రాక్షన్ చేస్తే మనకి అది ట్రూవా కాదో ఒకసారి చెక్ చేసుకుంటే 285 కూడా రైట్ అనండి. సో కాబట్టి రాంగ్ ఈజ్ ద 500 అవుతుంది. 500 ఈజ్ ద రాంగ్ నెంబర్. ద నెక్స్ట్ వన్ మళ్ళీ అగైన్ పాయింట్స్లో ఉందండి. డివిజిబుల్ అయినా చెక్ చేసుకోవచ్చు, లేదా రైట్ సైడ్ నుంచి వెళ్తే మల్టిప్లికేషన్ అయినా చెక్ చేసుకోవచ్చు అండి. సో డివిజిబులా మల్టిప్లికేషన్ అంటే మనం టాప్ నుంచి వస్తే డైరెక్ట్ డివిజిబుల్ ఇంకో 392s లేదా by 2, by 3, by 4 ఇలా బై నెక్స్ట్ వచ్చేది by 5. నా 130/4 అన్నప్పుడు మనకి 32 అయితే క్యాన్సిల్ అవ్వదు కదండి. సో 32 ఈజ్ ద రాంగ్ నెంబర్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్కి వెళ్దాం. మళ్ళీ అగైన్ మల్టిప్లికేషన్ సిరీసే, ఇది రెగ్యులర్గా మనకి చాలాసార్లు కనబడుతుంది. 30, 15 అంటే డ్రాప్ అయిపోవడం కాదు. 13, 15 అంటే 0.5. ఇక్కడ 15కి 22కి గ్యాప్ పెరిగింది కాబట్టి ఇంటూ 1.5 అంటామండి. నెక్స్ట్ ఇంటూ 2.5, నెక్స్ట్ ఇంటూ 3.5. ముందు లాజిక్ అప్రాక్సిమేట్లీ గెస్ చేసుకుని తర్వాత క్యాలిక్యులేషన్ ఇంప్రూవైజ్ చేస్తాం. 15 into 1.5 చెక్ చేస్తున్నప్పుడు మనకు వచ్చే ఆన్సర్ 22 అయితే రాదు కదా, 22.5 రావాలి. సో కాబట్టి 22 ఈజ్ ద రాంగ్ నెంబర్ వస్తుందండి. దెన్ థ్యాంక్ యూ.